ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర. పాతాళగంగ పైకి వచ్చిన వేళ. బొగ్గవరపు చిన్న మీరాశెట్టి నెల్లూరు జిల్లా వింజమూరు తాలూకా గొట్టిగుండాల గ్రామ కాపురస్తుడు. ఆయన భార్య శ్రీమతి వెంకట సుబ్బమ్మ. ఆ దంపతులకు సంతానం లేదు. వారిద్దరూ స్వామివారి బాల్యదశలో అనగా స్వామివారు ఎర్రబల్లెలో ఉంటూ ధ్యానం చేసుకునే దశలో, వ్యాసాశ్రమం వెళ్ళి వచ్చిన దశలో స్వామివారిని తరచూ దర్శిస్తూ ఉండేవారు. వారి గ్రామం ఎర్రబల్లె గ్రామానికి దగ్గరగా ఉండటం చేత స్వామివారు మాలకొండకు చేరుకున్న తర్వాత ఆ దంపతులు స్వామివారిని దర్శించలేదు. మాకు స్వామివారు పరిచయమై మొగలిచెర్లకు వచ్చిన తనకు అవసరమైన భూమి కోరుకొని బావి తవ్వించమని మమ్మల్ని ఆజ్ఞాపించిన సమయంలోనే బొగ్గవరపు మీరాశెట్టి దంపతులకు స్వామివారు స్వప్న సాక్షాత్కారం ఇచ్చి తన మందిర నిర్మాణం చేయవలసినదిగా ఆజ్ఞాపించారు. అందువలన చిన్న మీరాశెట్టి మరొక స్నేహితుని తోడు తీసుకుని మా వద్దకు వచ్చాడు. ఆ రోజు మందిర నిర్మాణం మాకు తలకు మించిన భారం అవుతుందేమోనని మా దంపతులం ఆర్థికపరమైన ఆలోచనలు చేస్తూ ఉన్న సమయంలో మీరాశెట్టి తాను మందిర నిర్మాణం చేసి తీరుతానని మాతో చెప్పడం మాకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, స్వామివారు తపస్సు పట్ల అచంచల విశ్వాసాన్ని, మేము నమ్మిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి చేసే మహా అద్భుత లీలల పట్ల అపార భక్తి ప్రపత్తులను కలిగించింది. మీరాశెట్టిని వెంటబెట్టుకుని మరలా మాలకొండ వెళ్ళి స్వామివారిని దర్శించాము. స్వామివారు నిస్వార్థ బుద్ధితో నిర్మల చిత్తంతో మందిర నిర్మాణం చెయ్యినాయనా, నీకు మేలు కలుగుతుంది అని మీరాశెట్టిని ఆశీర్వదించారు. మీరాశెట్టు తాను వాస్తు శాస్త్రజ్ఞులను అడిగి వాస్తు మంచి ముహూర్తం పెట్టించి మందిర నిర్మాణం ప్రారంభిస్తానని చెప్పారు. స్వామివారి మందిరం ఎలా ఉండవలసినది, వాస్తు లక్షణాలు ఒక కాగితం మీద బొమ్మ వేసి తన స్వదస్తూరితో మిట్టపల్లాలు, దిక్కులు అన్నీ వివరంగా వ్రాసి ఇచ్చారు. అందరం ఇంటికి వచ్చాం. మీరాశెట్టి తమ గ్రామం వెళ్ళి మరలా శంకుస్థాపనకు దంపతులిద్దరూ వారి బంధువులతో కలిసి వస్తామని చెప్పి వెళ్ళారు. మేము స్వామివారు ఆజ్ఞాపించిన ప్రకారం మేము స్వామివారికి సమర్పించిన 5 ఎకరాల పొలంలో స్వామివారు గుర్తుపెట్టి వెళ్ళిన ప్రదేశంలో బ్రావి తవ్వకం పని శాస్త్రోక్తంగా ప్రారంభించాము. చకచకా పని జరిగిపోతున్నది. మట్టి రాళ్ళు రాసులుగా పడుతున్నాయి. 6 మట్లు అనగా 6x4 మూరలు లోతు తెగిన జల పడలేదు సరికదా. బ్రహ్మాండమైన చట్టు బండ పడింది. ఆ బండ ఎటూ తెగదు. మందుగుండు పెట్టి పేల్చాలన్నా సాధ్యపడేలా లేదు. భూమి లోపలికి అన్ని కోణాలలోకి ప్రాకి ఉందా బండ. బావి త్రవ్వే ఒడ్డె మాలకొండ వగైరా బృందం వారు రోజుల ఆ బండతో హోరీగా పోరి ఇంకా లాభం లేదని, ఆ ప్రదేశంలో జలపడదని హతాశులై మా ఇంటికి వచ్చి పొరలు, పారలు, పలుగులు పెట్టి వెళ్ళిపోయారు. మా దంపతుల మానసిక ఆందోళన వర్ణాతీతం. స్వామివారు స్వయంగా గుర్తుపెట్టి జలపడుతుందని చెప్పిన ప్రదేశంలో జలపడకపోగా చట్టు తేలటమేమిటి? ఇదేమి పరీక్ష? పోతే ఆ పొలం చుట్టుప్రక్కల అంతటా బీడు కావటం మూలన గేదెలు, ఆవులు, ఎద్దులు, మేకలు లాంటి జంతు జలమంతా యథేచ్ఛగా మేపులకు వెళుతున్నాయి. పశువుల కాపర్లు నిశ్చెంతగా పశువులను వదిలి ఏ చెట్ల కిందో ఎండవేళ్ళప్పుడు తలదాచుకొని అటు మన్నేటికో ఇటు వాగుకో నీటికి తోలుకుని వస్తున్నారు. ఇందాక తరతరాలుగా ఇలాంటి చదరమైన ప్రదేశంలో బావి అంటూ మొదలుపెట్టి సుమారు 36 చదరపు అడుగుల బ్రహ్మాండమైన గొయ్యి ఏర్పరిచాం మేము. ఏ పశువు కానీ, ఏ పశువుల కాపరి పిల్లవాడు కానీ, వృద్ధుడు కానీ, గడ్డి కోతకు వెళ్ళే ఏ స్త్రీ కానీ ఆ గొయ్యిలో కాలు జారి పడితే ఆ ప్రాణాలకు ముప్పు. కాళ్ళు, నడుములు విరుగుతం లాంటి ఆ ఆపదలు తథ్యం. ఆ నింద, శిశు, గో, స్త్రీ హత్యలకు మా దంపతులం ప్రత్యక్ష పరోక్ష బాధ్యతలం అయి తీరాలి. ఆ రాత్రంతా మాకు నిద్రలేదు. మా అత్తగారికి ఇదేమీ తెలియదు. మరునాడు ఉదయం కావలిలో మా బావగారి కుమార్తె ముందు వ్యాసాలలో పరిచయం చేసిన అమ్మాయి పెళ్లి చూపులు, పెళ్లి నిశ్చయితాంబూలాలు మమ్మల్ని తప్పనిసరిగా రమ్మని మా నిర్ణయం మీదే ఆ వివాహం ఆధారపడి
ఉందని మా బావగారు కుమారి కూడా ఉత్తరాలు వ్రాసి పంపారు. మేము రేపు ఉదయం వెళ్ళి తీరాలి. ఈ శోధన ఏమిటి? మేము నమ్ముకున్న శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఒక్కడే మాకు దిక్కు. తెల్లవారుజామున ఒక స్థిర నిర్ణయానికి వచ్చాం. దేవుడి గదిలో దైవం ముందు ఆత్మార్పణ చేసుకొని ఆ బావి మాకు అప్రతిష్ట ఆపద ఇతరులకు హాని కలగకుండా ఉండేలా చేస్తావో, లేక నీ పొయ్యిలో ఆ బండపై దూకి ఆత్మహత్య చేసుకుంటే ఆ రక్త తర్పణంతో అది పూడ్పిస్తావో నీ ఇష్టం అని మొక్కుకున్నాను. ఆ మొక్కు శ్రీవారికి నాకు తప్ప మరెవ్వరికీ తెలియదు. మేమిద్దరం ఉదయం కావలి బయలుదేరి వెళ్తూ బావి తవ్వకం వాళ్ళని పిలిపించి రేపు రాత్రికి మేము వస్తాం, మీరు ఈ 2 రోజులు మీ శాయశక్తుల ఆ బండ పగలగొట్టడానికి ప్రయత్నించండి, కొద్ది కొద్దిగా పగిలినా చాలు, పని ఆపవద్దు అని చెప్పి వెళ్ళాం. కారణం మనుషులు ఆ గొయ్యిలో పడు చేస్తుంటే పశువులు మనుషులు హెచ్చరికగా ఉంటారని బస్సులో కూర్చున్నాము. ఆ ప్రయాణం చేస్తున్నాము. తైత్తరీయ ఉపనిషత్తులోని జలవాహన మంత్రం వేల కొద్దీ జపిస్తున్నాము. కావలిలో పెళ్లివారు బంధువులు నవ్వులు, పెళ్లి మాటలు, విందు భోజనాలు, పెళ్లి తాంబూలాలు రొటీన్గా జరిగిపోతున్నాయి. కానీ మా ఇద్దరి మనసు ఆ బావిలోనే ఉంది. ఆ బావిలోని జల దేవతపైనే ఉంది. అది ఉబికి ఎల్లుండికి జరగబోయే పరిణామాలు ఏమిటన్న ఊహ మీదే ఉంది. మా నాన్నగారు ఒక్కరు మమ్మల్ని గమనించారు. మీరేదో బాధలో ఉన్నారమ్మా అన్నారు ఆయన. ఏమీ లేదని బుకాయించానే కానీ ఏముందో మా ఇద్దరికీ తెలుసు. మరునాడు రాత్రి ఇంటికి వచ్చాము. రాత్రి 9:30 దాటింది. బస్సు వచ్చేసరికి మా ఇంటి వద్ద ఆ బావి పని వాళ్ళు మా కోసం నిరీక్షిస్తున్నారు. ఆతృతగా అడిగాము ఆ వేళప్పుడు ఎందుకు వచ్చారని. స్వామి, అద్భుతమైన జలపైకి చిమ్మింది. నిన్నంతా రాయి పగలగొట్టి చేతులు బొబ్బలెక్కిపోయాయి. ఈరోజు సాయంత్రం తూర్పు ఉత్తర దిక్కుల మధ్యగా ఈశాన్యం దిశ వైపు నుండి పాతాళ గంగలాగా పైకి చిమ్మాయి నీళ్లు. ఇక ఆగకుండా జల పొంగింది. కొబ్బరి పాల లాంటి స్వచ్ఛమైన తీయటి నీరు మీకోసం, మీకు చూపించటానికి కోసం ఈ ఇత్తడి చెంబు శుభ్రముగా తోమి ఆ జలంతో నింపుకొని వచ్చామని చెంబు నిండుగా ఉన్న పాతాళగంగ లాంటి పవిత్ర జలాన్ని మాకు ఇచ్చారు. దేవుడి గదిలోకి వెళ్ళి స్వామికి సాష్టాంగపడ్డాము. అప్పటికప్పుడు కొబ్బరికాయ తెప్పించి ఆ చెంబు గంగను కొట్టి నైవేద్యం పెట్టి ఆ పని వాళ్లకు ప్రసాదం పంచి వాళ్ళని పంపాము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కరుణ, స్వామివారి అమోఘ వాక్కు ఫలించింది. ఆ గొయ్యి ప్రారంభతరకమైన మృత్యు మందిరముగాక సుమారు 100 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్న చుట్టుప్రక్కల ఎక్కడా నీళ్లు చుక్కలేదు. అటు మన్నేరు ఇటు తమిద పిన్నెవాగు తప్ప జలాశయం అంటూ లేని ఆ ఎడారి లాంటి బీడు భూములో చట్టు తేలిన బావిలో నుండి పాతాళగంగ పైకి వచ్చి సర్వ ప్రాణకోటికి జలదానం ప్రసాదించిన ఆ శుభగడియలు మరిచిపోలేనివి, మరుపురానివి. అందుకే ఆనందంతో భక్తి పారవస్యంతో మాకు అన్నం సహించలేదు, నిద్ర పట్టలేదు. 3వ రోజు ఆ జలంతో పొంగలి పొంగించి టెంకాయలు కొట్టి పని వాళ్ళందరికీ భోజనాలు బావి దగ్గరే పెట్టి స్వామివారికి ఒక సీసా నిండుగా మంచినీళ్లు పట్టి పించాము. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.